బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రహ్మణ్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో బడ్జెట్ను సభ్యులందరూ ఆమోదించినట్లు చైర్పర్సన్ మోర్ల సుబ్రహ్మణ్యరెడ్డి తెలిపారు. అనంతరం నిర్వహించిన సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలకు సైతం ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్లు వివరించారు. సమావేశానికి సహకరించిన సభ్యులకు మున్సిపల్ అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రహ్మణ్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో బడ్జెట్ను సభ్యులందరూ ఆమోదించినట్లు చైర్పర్సన్ మోర్ల సుబ్రహ్మణ్యరెడ్డి తెలిపారు. అనంతరం నిర్వహించిన సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలకు సైతం ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్లు వివరించారు. సమావేశానికి సహకరించిన సభ్యులకు మున్సిపల్ అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు దానికి కృషి తీసుకొని ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రపోజల్స్ పెట్టమని 90% మా కౌన్సిల్కి రాలా. కౌన్సిల్కి రాకుండా ఓచర్ల మీద పెట్టుకొని 20,000 ఓచర్లు ₹1 పేమెంట్ ఇవ్వలేము బడ్జెట్ కాకపోతే. అది ఇప్పుడు మేము అడిగేది 2024-25 దాని మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాం. అది ఒక్కటే తీసుకుంటాం, దాని మీద యాక్షన్ తీసుకోండి. కౌన్సిలర్ గారు వైద్యం గారు అప్పుడు జరిగిన పట్టుకోలేదు. కొంచెం దాన్ని నైపుణ్యం ఉన్నాడు, కుక్కని పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని భయంతో పెంచుకోవాలి, వలతో పట్టుకోవాలి. ప్రాసెస్ తీసుకొని ఐదులన్నీ కాపురాలు తీసుకొని ఖర్చు పెట్టింది మాత్రం వాస్తుంటాం. 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 6 లక్షలు 2 ట్రక్కులు 6 లక్షలు పెట్టి చేయించారు. అదే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో కౌన్సిల్ హాల్ నందు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ గారు, వైస్ చైర్మన్ ఇద్దరు, కౌన్సిలర్స్ మరియు కోఆప్షన్ మెంబర్స్ మరియు మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు అన్ని అందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఆమోదించడమైనది. టేబుల్ అజెండా కూడా అందరూ ఆమోదించడమైనది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంబంధించిన బడ్జెట్ బుచ్చిరెడ్డిపాలెం బడ్జెట్ని మా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దాంతోపాటు కౌన్సిల్కి సంబంధించిన ప్రివిలేజ్ అండ్ అవేజ్మెంట్ యాక్ట్ సంబంధించిన దాన్ని కూడా ఆమోదించారు. మరియు 2026-27 సంబంధించిన ఖర్చులు కూడా సంబంధించి బడ్జెట్ ఆమోదించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సంతోషదాయకం. అట్ సేమ్ టైం గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ బుచ్చిరెడ్డి పురపాలక సంఘాన్ని ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్గా మనం బాంబే హైవే రోడ్ని ఎంక్రోచ్మెంట్లు చేయడం జరిగింది. దానికి ఒక అమౌంట్ ప్రతిపాదన పంపించాం. ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇట్లా కాదు ఇంకా దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి అదనపుగా దీనికి మరీ రీసర్వే చేసి ఇంకా దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని NH5తో సిబ్బందితో మాట్లాడి ఇంకా దానికి ఎస్టిమేషన్ కూడా రైజ్ చేయడం జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ రోడ్డు, ఫుట్పాత్, 4 to 5 feet డ్రైను ఇట్లా పర్మనెంట్గా ఉండిపోయేటట్టుగా మరియు ప్రతిపాదన సిద్ధం చేయమన్నారు. అందులో భాగంగా NH5తో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మేము ప్రపోజల్ కూడా త్వరలో సిద్ధం చేసి గవర్నమెంట్ వారికి సమర్పిస్తాము. అది వేయిన వెంటనే బుచ్చిరెడ్డిపాలెం సుందరవనంగా రూపుదిద్దడంలో అతిశయోక్తి కాదు. మరియు 2 కోట్లతో మన మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, ఇంకా MRO ఆఫీసు, CA గారి ఆఫీసు, రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు, రాజపాలెం రోడ్డు, చెన్నూరు రోడ్డు నుంచి రాజపాలెం రోడ్డు, ఆ రోడ్డు కూడా 1,30,00,000 రూపాయలతో
ఎంపీ అండ్ సీసీ రోడ్, ట్రైన్స్ అండ్ సెంట్రల్ లైటింగ్తో దానికి టెక్నికల్ శాంక్షన్కి అమౌంట్ వచ్చేసిందని ఏపీయూపీఐడికి సంబంధించి 4 ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధులు తీసుకొచ్చారు. దాన్ని టెక్నికల్ శాంక్షన్ పంపించి ప్లస్ మార్కెట్ రోడ్డు 65 లక్షల రూపాయలతో మార్కెట్ చెన్నూరు రోడ్డు కూడా వెడల్పు చేసి అక్కడ సీసీ రోడ్డు వేసినది కూడా ప్రపోజ్ చేస్తున్నాం.